న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం ఆళ్వార్ల గాథలు చెప్పుకుంటున్నాం. అంటే అంటే కొంచెం కష్టంగా దొరుకుతున్నాయి, ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అన్నారు కదా రమ్మగారు. ఇప్పుడు దొరికింది, రాబట్టారా? ఇప్పుడు దొరికింది. నమ్మాళ్వార్. ఈ నమ్మాళ్వారిని శటగోపులు అంటారు. ఈయన చింత చెట్టు మొదలులో ఉన్నారట. అసలు ఆ శ్లోకంలోనే శ్రీతింత్రిణీ మూలధాంని శటగోపాయ మంగళం అని చెప్తారు. తింత్రిణీ మూలధామం ఆయన ఉన్నదే ఆ చింత చెట్టు మొదట్లో. చాలా ప్రత్యేకంగా చెప్తారు. తిరుక్కురుగూరు అంటారు తమిళనాడులో. ఇప్పుడు ఆళ్వార్ తిరునగరిగా చెప్పే ఊరు. ఈ ఊర్లో ఒక భార్యాభర్త ఉండేవారు. చాలా కాలం సంతానం కలగలేదట. ఆయన ఎంతకాలమో భగవద్ ధ్యానం చేసి చేసి అధినాథుడు ఆదినారాయణ స్వామి దేవాలయం ఉందట ఆ ఊళ్ళో. అధినాథర్ అని పెడతా. ఆదినాథర్ అయి ఉంటుంది, అధినాథర్ అయి ఉంటుంది. తమిళ పేర్లు అంత బాగా మనం తెలుసుకోలేము. ఆదినాథర్ అయి ఉంటుంది బహుశా. ఈ ఆదినాథర్ ఆలయంలో స్వామిని విశేషంగా సేవిస్తే ఆయనకు ఒక కుమారుడు కలిగాడట. ఆ ఆదినాథర్ దేవాలయంలో ఒక బ్రహ్మాండమైన చింత చెట్టు ఉందట. ఈ చింత చెట్టు ఏమిటి? భగవదాజ్ఞతోటి శేషుడే చింత చెట్టుగా మారి అక్కడ ఉన్నాడని చెప్తారు. ఆ చెట్టు అలాంటి ప్రత్యేకమైనది అనమాట. ముందు నుంచే ఉన్నదట. సాక్షాత్తు శేషాంశే ఆ చెట్టు. అయితే ఈయనకి ఈ భార్యాభర్తలు వీళ్ళకి నేను పేరేదో తమాషా పేరు కారి ఇలాంటి పేరేదో చెప్తారు. ఆయనకి ఒక కుమారుడు కలిగాడు. కడిగితే పిల్లవాడు చక్కగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. కానీ కళ్ళు తెరవడు, పాలు తాగడు, మలమూత్ర విసర్జన కూడా లేదు. శిశువు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. లేదు ఆలేదు, ఆహారం లేదు, ఎవరితోటి మాట్లాడు, కళ్ళు మూసుకుని ఉంటాడు. తొట్టెలో కూడా చక్కగా బాగానే ఉండేవాడు. మొదట పుట్టినప్పుడు ఇంతున్నాడు, క్రమంగా తొట్టెంత అయ్యాడు పిల్లవాడు. ఏ మాట లేదు. ఆయన చాలా దుఃఖంతో భగవంతుణ్ణి ప్రార్థించేవాళ్ళు. ఒకనాడు దేవాలయానికి తీసుకొచ్చారు. శిశువు పిల్లలు లేరు 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 అని బాధపడితే ఇలా ఏది ఇంత సౌందర్యవంతుడు, జితమారుడు అంటే మన్మధుణ్ణి జయించేంత అందమైన పిల్లవాడు, అంత చక్కటి వాడు, మాట లేదు మంతి లేదు, మూగవాడుగా ఉన్నాడే. ఆహార స్వీకారం చేయడు, పిల్లడైతే పెరుగుతున్నాడు. ఏం చేయాలో మాకు పాలుపోవటం లేదని దేవుడి ముందు తలగొట్టుకుని ఏడ్చారట భార్యాభర్త. భగవంతుడు ఏం చెప్పాడట? ఈ చింత చెట్టు కింద వదిలిపెట్టి వెళ్ళమని ఆజ్ఞ వచ్చిందట. వాళ్ళు ఏం చేశారట? ఒక ఉయ్యాలేసి బంగారు తూగుటు ఉయ్యాలలో పిల్లవాడిని పడుకోబెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారట అమ్మా నాన్న. ఈ ఉయ్యాలలో ఉన్న పిల్లవాడు ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాయేమో, మరి 3 ఏళ్ళు ఉన్నాయో. ఉయ్యాల్లోంచి దిగి ఆ చింత చెట్టు త్వరలో కూర్చున్నట్టు వెళ్ళి అక్కడే ఉన్నాడు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, కానీ చింత చెట్టు వదలలేదు. అతనికి ఆహారం అక్కర్ల, మలమూత్ర విసర్జన లేదు, అట్లా ఉండేవాడు. ఎంత అమోఘమైన స్వరూపంగానూ కనిపించేవాడు. అసలు సామాన్యమైన రూపం కాదట. ఎవరితోటి ఏనాడు ఆయన మాట్లాడలే, అలాగే ఉండేవాడు. ఈ సమయంలో వీరికంటే ముందు మధుర కవి ఆళ్వార్లు జన్మించారు. ఇదే సమయాన్ని ఇంతకంటే ముందు ఈయన ఇప్పుడు మనం కథాంశం చెప్పుకునే నాటికి 16-17 సంవత్సరాల బాలకుడుగా ఉండగానే ఈయనకంటే ముందే పుట్టిన మధుర కవి అనే ఆయన కూడా విశేషంగా భగవద్ధ్యానం అవి చేసుకుంటుండేవాడు. బాగా విష్ణునామ సంకీర్తన చేసేవాడు. ఆయన దేశాటనకి వెళ్ళేవాడు, తీర్థయాత్రలకు వెళ్ళేవారు. ఆయన తీర్థయాత్రలు ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళారు. వెళ్తే ఆయనకి దక్షిణ దిక్కు నుంచి ఒక వెలుగు వస్తున్నట్టుగా కనపడిందట. ఆయనకి ఆ వెలుగుని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మధ్య మధ్యలో ఉన్న తీర్థయాత్రలన్నీ చూసుకుంటూ దక్షిణం వైపే ఆయనకి పిలుపు. ఆయన తన గురువుని వెతుకుతున్నాడు. ఈ దక్షిణంలో కనపడుతున్న వెలుగు ఆయన్ని పిలుస్తోంది. బయలుదేరి వచ్చి 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 ఆళ్వార్ తిరునగర్ దాటాక వెలుగు కనపడలేదట. అంటే ఆ వెలుగు ఈ ఊళ్ళోనే ఉండాలని ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే ఈ చింత చెట్టు ఆదినాథ స్వామి దేవాలయపు ప్రాంగణంలో ఉన్న ఒక బ్రహ్మాండమైన విశేషమైన స్వరూపంలో కనపడేటువంటి చింత చెట్టు, అందు త్వరలో కూర్చుని ఉన్నటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపుడుగా జిత మన్మధుడుగా కనపడుతున్న సౌందర్య రాసేన బాలకుమారుడు కనపడ్డారు. ఈయనకి తను చూసిన వెలుగు ఈయనేనని తెలిసింది మధురక వాళ్ళకి. వెళ్ళి సన్నిధిలో కూర్చున్నారు. కూర్చుని ఎవరితోటి నోరు తెరిచి అమ్మా అని కూడా అనని ఆ బాలుణ్ణి ఈయన దండం పెట్టి అడిగారట. ప్రకృతిలో ఒక శిశువు జన్మిస్తుంది ప్రకృతి గర్భంలో.
అదేం తింటుంది, ఎలా బతుకుతుంది? గర్భంలో శిశువు ఉంది, గర్భంలో ఉన్న శిశువు ఏం తింటుంది, ఎలా బతుకుతుంది? అదే తింటుంది, అక్కడే బతుకుతుంది అని సమాధానం వచ్చింది. ఇప్పుడు గర్భంలో ఉంది శిశువు, అదేం తింటుంది, ఏం తిని పెరుగుతుంది? అది ఎందులో ఉందో అక్కడ ఏముందో అదే తింటుంది. ఎక్కడ పెరుగుతుంది? అక్కడే. అక్కడే. ఎన్ని సమాధానాలు లభించినాయో మొట్టమొదట ఆయన నోరు తెరిచి చెప్పిన సమాధానం ఇది. ఈ మధుర కవి ఆళ్వార్లు ఆయన్ని వదిలిపెట్టలా. ఇంకా నువ్వే నా గురువి, నాకు తత్వబోధ చేయి, పరతత్వాన్ని తెలియజేయమన్నారు. నోరు తెరవకుండా ఈ 16 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి నమ్మాళ్వార్లు అక్కడి నుంచి నోరు తెరిచి చెప్పడం మొదలుపెట్టారు. ఆయన చెప్పినవి 4 రకాల విషయాలు. తమాషా వేర్వే తిరువాయ్మొഴി ఇలా పేర్లున్నవి 4 వేదాలుగా పరిగణించబడతాయి. 1100 పాసురాలు చెప్పారు ఆయన. అవన్నీ ఆయన ఇట్లా భగవంతుని ధ్యానించి బయటికి చెప్తున్నప్పుడంతా ఈ మధుర కవి ఆళ్వార్లే దాన్ని వాక్యబద్ధం చేశారని రాసుకున్నారు. అన్నీ రాశారు. ఈ 4 ఈ 4000లో చేర్చారనమాట. మొట్టమొదట భగవద్ధ్యానం చేసేటప్పుడు ఈ 4 చెప్పుకోవాలి. అయితే ఈ 4 చాలా ప్రత్యేకమైనవిగా చెప్పబడతాయి. మధుర కవి ఆళ్వార్లు ఉన్నారు కదా, ఇక్కడ ఆయన్నే తన గురువుగా, నమ్మాళ్వారినే తన గురువుగా భావించారు నమ్మాళ్వార్లు. తర్వాతేమో శఠగోపులు, ఈ 2 పేర్లు ఈయనకు ఉన్నాయన్నమాట. అయితే ఈయన విశ్వక్సేనుడి అవతారంగా చెప్తారు. విశ్వక్సేనుడు అంటే సర్వసైన్యాధ్యక్షుడు విష్ణుమూర్తికి ఆయన యొక్క అంశగా చెప్తారు. అయితే ఈయన కన్నన్ సిరుత్తాంబు అని ఒక కన్నినున్ సిరుత్తాంబు అని చెప్తారు. ఒక ప్రత్యేకమైన పాసురాన్ని తన గురువు మీద చెప్పారట మధుర కవి ఆళ్వార్లు. అందుకని ఈ 4000 అవి చదివేటప్పుడు ముందు కన్నెన్ సిరుత్తాంబు చదివి తర్వాత ఇవి చదువుతారనమాట. భగవంతుని శరణాగతి పొందటం, ఆయన తప్పిస్తే ఇంక ప్రపంచం ఏదీ లేదు అనే ప్రత్యేక విషయాన్ని బోధిస్తాయి ఈయన యొక్క బోధలు. నమ్మాళ్వార్లు అంటే భగవంతుడే శరణాగతి. ఇప్పుడు నువ్వు అదేదో కావాలి ఇదేదో కావాలి కాదు, నువ్వు ఉన్నావు, నాకేమి ఇవ్వాలో అది నువ్వే ఇచ్చేస్తావు అంతే. పూర్తి శరణాగతిని పొందటం ఎలా అనేదాన్ని ఈయనే నేర్పించారు. అయితే ఈయన కలియుగంలో పుట్టారు. మొదటి వారుగానే చెప్తారు. ఇంచుమించుగా 5-6 పేర్లలో మొదటి పేర్లలోనే ఈయన చెప్తారు. ఈయనట 31 దివ్య దేశాలని చూసి వారి మీద ఎన్నో రకాల పాసురాలు రాశారు. ఈయన వింతగా ఆయన ఒక కథ చెప్తారు, కొన్ని వాక్యాలు ఉన్నాయి అట్లా. ఈయన చింత చెట్లో కూర్చుని ఉండేవారు కదా, ఈ దివ్య దేశాలలో ఉన్నటువంటి అర్చాస్వరూపాలందరూ వచ్చి నా మీద ఒక పాట పాడమని అడిగారట. ఇవన్నీ ఆ చింత చెట్టు కొమ్మలు పట్టుకుని నిలబడి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పించుకున్నారు. అట్లా ఈ 31 దివ్య దేశాల్లో ఉన్న అర్చావతారాల అందరి మీద ఒక్కొక్క కొన్ని పాసురాలు చొప్పున చెప్పారట. ఆ స్వరూపాలు వచ్చి అట్లా కనపడేవారు అనమాట, స్వయంగా వచ్చి. అర్చావతారం అంటే ఇప్పుడు తిరుమల ఆయన ఉన్నారు కదా, ఎంత స్వరూపం. ఆయన వచ్చి ఇక్కడ నిలబడి నా మీద కూడా ఒక పాట పాడు నువ్వు అని చెప్పి ఈయనతో చెప్పించుకున్నారని చెప్తారు. ఆ చింత చెట్టు కొమ్మలు పట్టుకుని నిలబడ్డారని. ఇప్పటికీ ఆ చింత చెట్టు ఉందట ఆ ఊళ్ళో, ఆళ్వార్ తిరునగరిలో. ఈయన మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల శిష్యులుగా ఉన్నారు కదా. ఈయన బ్రహ్మైక్యం చెందాక విష్ణు సాయుధ్యాన్ని పొందిన తర్వాత ఆ చింత చెట్టు మొదట్లోనే ఒక దేవాలయము, తన గురువు యొక్క ఒక విగ్రహము స్థాపన చేసి చాలా సంవత్సరాలు ఆయన కూడా ఈయన పాసురాల్ని ప్రఖ్యాతిలోకి తెస్తూ ఉన్నారని చెప్పబడుతుంది. తర్వాత ఈయన ఏంటంటే తిరుమల వెళ్ళారట స్వరూపాన్ని చూడడం కోసం. ఈ దేవాలయాలు తిరిగి వాళ్ళు 31 దివ్య దేశాలలో ప్రతిమల మీద, స్వాముల మీద, అక్కడ ఉన్న అర్చావతారమూర్తుల మీద వీరు రాసిన విశేషమైన పాసురాలు పరమాద్భుతమైనవి ద్రవిడ ప్రబంధంలో మనకి కనపడతాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. తర్వాత కాలంలో భగవంతుని చేరారు. తిరుమలలో కూడా స్వామిని స్వయంగా దర్శించారని కొన్ని దేవాలయాల్లో నమ్మాళ్వార్లే ఉన్నట్టుగా కనపడుతుంది. అక్కడ ఆళ్వార్ సన్నిధి ఏం లేదు, ఒట్టి నమ్మాళ్వారే. ఎందుకంటే ఆ స్వామిని ఈయన చూసి దర్శించి నేత్రంతో వారి మీద కొన్ని పాసురాలు చెప్పి ఉండటం వల్ల ఆ దేవాలయాల్లో నమ్మాళ్వార్లే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఆళ్వార్ తిరునగరిలోనే ఈయన జన్మించారు. ఎంత అద్భుతమైన విషయం కదా. నమ్మాళ్వారి కథే చాలా బాగుంటుంది. మనకి మంగళాశాసనాలు చెప్పేటప్పుడు గురు పరంపర చెప్తారు కదా, ఈయన్ని శ్రీతింత్రిని మూలధాంని శఠగోపాయ మంగళం అని చెప్తారు.
ఈయన పేరు కూడా తలుచుకుంటాం. ఆయన తప్పకుండా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విశేషమైనది జయ. వీళ్ళు ఏంటంటే విష్ణువే పరదైవము అని నమ్మిన వాళ్ళు. శ్రీమన్నారాయణుడి పాదాలు చేరటమే, ఆయనే మనని పుట్టించినవాడు, మనని నడిపేవాడు, పాలన పోషణ సమస్తమైనవి ఆయనేనని, ఆయన శరణాగతిని పొందితే వారి పాదాలు పట్టుకుంటే ఇక మనకి ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నవారనమాట. ఆ విశేషం వల్లే మనం నమ్మాళ్ళ వారిని తలుచుకుంటాం. చాలా మంది వైష్ణవుల ఇళ్లలో శఠగోపాచార్యుడు, నమ్మాళ్ళవారు ఈ పేర్లు కనపడతాయి. ఆయన ఇట్లా ప్రజలకి చేరువుగా రోజు దర్శనం ఇచ్చేవాడు. అవును. కానీ ఆయన ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. మూగవాడిగా ఉండి 16 సంవత్సరాల వయసు వచ్చాక మొట్టమొదట మాట్లాడిందే ఇలా ఈ మాట. అది కథ. నమస్తే రమ్మగారు. నమస్తే చే.